ప్రజలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి కారణంగా మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో రష్యా తాజాగా ఒక సానుకూల వార్త ప్రకటించింది. క్యాన్సర్పై పోరాడే ఎంట్రోమిక్స్ అనే mRNA ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో 100% సక్సెస్ అయిందని ఆతి ఇండియా తెలిపింది. ఈ వ్యాక్సిన్ పెద్ద కణితులను గణనీయంగా తగ్గించడమే కాక క్యాన్సర్ కారణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చే ముందు ఇది రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి తుది ఆమోదం పొందాలని అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన అదే అత్యాధునిక mRNA టెక్నాలజీ ఈ వ్యాక్సిన్లో ఉపయోగించబడింది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో పోలిస్తే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కోసం వ్యాక్సిన్ ప్రత్యేకంగా రూపొందించబడిందని అధికారులు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ లో 100% సక్సెస్ సాధించడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు చూపడం లేదని ఈ వ్యాక్సిన్ ను రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఎంగెల్హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ అభివృద్ధి చేసిందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి పొందగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నాయని, ఎంట్రోమిక్స్ విజయవంతంగా పనిచేసే ఆంకాలజీ రంగంలో కొత్త దశ ప్రారంభం, లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు వెల్లడించారు.